శ్రీపాల్ గారు, సరే ఒకటి గత ప్రభుత్వం ఈ జిల్లాల విభజన రెసిడెన్షియల్ రూల్ ప్రకారం ఈ 317 జీవో ఇంప్లిమెంటేషన్ చేసి హడావిడిగా తెలుసు. దాంట్లో అతిపెద్ద సంఘమైనటువంటి పిఆర్టీయు ఆ రోజు అపోజ్ చేసి స్థానికత ఆధారంగా చేసి ఉంటే ఈ సమస్యలు ఉత్పన్నం కాకపోయి ఉండేవి అనేటువంటి భావన చాలా మంది జూనియర్స్లో ఉంది. మరి దాంట్లో పిఆర్టీయు పాత్ర ఏముంది సార్? వాస్తవంగా ఇక్కడ కొద్దిమంది కొన్ని ఉపాధ్యాయ సంఘాలు కావచ్చు, కొంతమంది కావచ్చు, క్రియేట్ చేసినటువంటి అది అంశం. అది ఒరిజినల్గా రాష్ట్రపతి ఉత్తర్వులను అనుసరించే 317 జీవో తయారైంది. అది అందరికి తెలిసిన విషయం. ఇవాళ ఉద్యోగ నియామకాలకు మాత్రమే ఏది లోకల్ నాన్ లోకల్ అనేది ఉంటుంది. అంటే లోకల్ వారికి ఇంత కోట, నాన్ లోకల్. గతంలో 80-20 ఉండే. సరే, మన తెలంగాణ ఏర్పడ్డాక ముఖ్యమంత్రి గారు, అప్పటి ముఖ్యమంత్రి దాన్ని లోకల్ 95, నాన్ లోకల్ 5, ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాలే కనుక మన తెలంగాణకు అన్యాయం జరగకుండా ఉండాలని 95. అది ఆ కోటా అనేది ఓన్లీ రిక్రూట్మెంట్కి ఉంటుంది. ఒకసారి ఉద్యోగం వచ్చిన తర్వాత విభజించాలంటే ఇంకా లోకల్ నాన్ లోకల్ కింద విభజించే అవకాశం లేదు. సో ఈ అంశం మన రాష్ట్ర విభజన జరిగినప్పటి అంశాన్ని పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, కేంద్రంలో బీజేపీ ఉంది. 317 జీవో మరి ఇబ్బందులు జరుగుతున్న క్రమంలో ఈ 2 పార్టీలు కూడా ఈ జీవో రద్దు చేయాలని కోరినాయి. అధికారంలోకి వస్తే రద్దు చేస్తామని ఇప్పుడు కేంద్రంలో రాష్ట్రాలు ఉన్నారు. సరే, పరిధులు ఏమాత్రం ఉన్నాయి అనేది వాస్తవంగా రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం అయితే లోకల్ నాన్ లోకల్ విభజించే అవకాశం లేదు కనుక ఇప్పుడు రాష్ట్రం విభజించినప్పుడు కూడా కమల్నాథన్ కమిటీ వచ్చింది. సీనియారిటీ ఆధారంగానే విభజన జరిగింది. ఇప్పటికీ ఆంధ్ర టీచర్స్ మన హైదరాబాద్ సరౌండింగ్స్ లో 1000 మంది ఉంటారు. చాలా మంది ఇప్పటికి ఇంకా తిరుగుతున్నారు ట్రాన్స్ఫర్స్ కావాలని చెప్పి. అక్కడ ప్రభుత్వం అనుమతిస్తేనే అది కూడా జరుగుతుంది, లేకపోతే జరగదు. సరే, దీంట్లో కొంతమంది అవగాహన లోపంతో అప్పుడు లోకల్ క్యాడర్ ఆర్గనైజేషన్ అంటే కూడా మీనింగ్ తెలియకుండా లోకల్ ఉంది, ఇందులో లోకల్ ఉంది, అందులో స్థానికత ప్రకారం విభజించే అవకాశం ఉందని చాలా మంది ఉపాధ్యాయులను పక్కదో పట్టించే ప్రయత్నం చేసింది. సరే, అప్పుడు జరిగిన తర్వాత ఒకటొక్కటిగా మేమేందంటే ఉపాధ్యాయులను విభజించవద్దు, ఏ జిల్లాలో ఆ జిల్లాలనే కొనసాగించండి అని మేము సూచనలు చేసినాం ఆ ప్రభుత్వానికి. కానీ ఆ సూచనలను ప్రభుత్వం పట్టించుకోలేదు. దానివల్ల ఇవాళ కంపల్సరీ విభజన చేయాల్సి వచ్చింది. ఆ విభజన చేసే క్రమంలో ఇవన్నీ ఇబ్బందులు వచ్చినాయి. సీనియారిటీ తప్ప వేరే ప్రాతిపదిక అక్కడ అవకాశం లేని పరిస్థితులలో ఇది వచ్చింది. అయితే ఈ పరిస్థితులలో కూడా 100% స్పౌజెస్ అన్ని కూడా క్లియర్ అయ్యి, అంటే 19 జిల్లాలు క్లియర్ అయ్యి 13 జిల్లాలు ఆగినాయి. అంటే వేకెన్సీ లేక ఇతర డిపార్ట్మెంట్ల కంటే చాలా పకడ్బందీగా స్పౌజ్ కానీ ఇతర మ్యూచువల్ జీవో కూడా తేవడం జరిగింది. దానివల్ల కొంతమంది 2000 మంది బెనిఫిట్ అయ్యారు. వాళ్ళకి సర్వీస్ ప్రొటెక్షన్ కావాలంటే కూడా మళ్ళీ జీవో తెచ్చినాం పిఆర్టీ ఆధ్వర్యంలో. అది కోర్టుకు పోవడం వల్ల అది ఆగిపోయింది. సరే, ఈ విషయాలన్నీ ఎట్లున్నా మనం ఆ రోజు ఆగిపోయినటువంటి 13 జిల్లాల స్పౌజ్ కేసెస్ విషయంలో కూడా ఆ ప్రభుత్వంతో బాగానే కొట్లాడైనా సరే స్కూల్ అసిస్టెంట్స్ ఉన్న కాడికి వేకెన్సీలు ఉన్న కాడికి ఇవ్వండి అని చెప్పి అడిగినాం. కొంతమేరకు స్కూల్ అసిస్టెంట్స్ అయిపోయింది. ఎస్జిటీలు కూడా ఏంటంటే ప్రమోషన్ షెడ్యూల్ ఇస్తే ఎక్కువ వేకెన్సీలు అయితే ప్రమోషన్స్ ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ కాకపోతే వేకెన్సీలు ఎక్కువైతే ఇక్కడ ఎక్కువ మందికి మనం స్పౌజ్లకు అవకాశం ఇవ్వచ్చు అనే ఆలోచనతోటి స్పౌజ్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత స్పౌజ్ ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకున్నాం. అంతలో ఈ షెడ్యూల్ ఆగిపోయింది. ఆ గవర్నమెంట్ కూడా పోయింది, కొత్త గవర్నమెంట్ వచ్చింది. వచ్చిన తర్వాత అంటే ఇక్కడ చాలా మంది ఏంటంటే మొదలే 317 చేయాలి, ప్రమోషన్లు తర్వాత చేయాలి, ఇవన్నీ ఉన్నాయి. ఏంటంటే ఇది అవగాహన లోపం. ఎందుకంటే 317 అనేది అంతర్జిల్లా సమస్య, ప్రమోషన్లు ట్రాన్స్ఫర్లు అనేది విత్ ఇన్ ద డిస్ట్రిక్ట్ సమస్య. ఇప్పుడు విత్ ఇన్ ద డిస్ట్రిక్ట్స్ లో ప్రమోషన్ తీసుకొని ఎక్కువ ఖాళీలు అయితే ఇంకో జిల్లా నుంచి ఎక్కువ మంది రావడానికి అవకాశం ఉంది. ఆ ఉద్దేశంతో ప్రమోషన్లు అయినాక ఇవ్వాలని అనుకున్నాం. తర్వాత అది డిలే కావడం వల్ల సరే ఇప్పుడు మొన్న ప్రమోషన్స్ షెడ్యూల్ అంతా అయిపోయింది. అయితే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏంటంటే 317 మీద ముఖ్యంగా స్థానికత ఆధారంగా, అంటే ఇప్పుడు స్పౌజ్ కానీ మెడికల్ కానీ మ్యూచువల్ కానీ ఆ ప్రభుత్వం ఉన్నప్పుడే కన్సిడర్ చేశారు, ఇంకా ఏమన్నా మిగిలిపోయి ఉండొచ్చు. అయితే దాన్ని కంటిన్యూషన్లో పూర్తి చేయాలని అనుకున్న సందర్భంగా ఇక్కడ ఎక్కువ పోరాటం సాగింది ఏంటంటే స్థానికత. స్థానికత అంటే ఇప్పుడు
ఒక ఉద్యోగి ఒక జిల్లాలో లోకల్ అయి అవును తన సీనియారిటీ తక్కువ ఉండడం వల్ల ఇంకో జిల్లాకు తనకి ఇష్టం లేకుండా వెళ్ళారు. అవును ఇట్లాంటి వాళ్ళు మరి దాదాపు 6-7 వేల మంది ఉన్నారు అనేది ఒక అంచనా. దాంట్లో స్కూల్ అసిస్టెంట్స్ కూడా ఉంటారు. అయితే వాళ్ళని మళ్ళీ వాళ్ళ క్యాడర్స్కి తీసుకురావడం అనేది ఆ అంశం ఎక్కువగా మనకు పోరాటం అనేది దాని మీద సాగింది. దాని మీద పోరాటం సాగింది కనుక ఈ గవర్నమెంట్ రాగానే ఒక కమిటీ వేసింది. ఒక ముగ్గురు మంత్రులతో కమిటీ వేసింది. ఆ కమిటీ కూడా మమ్మల్ని క్వశ్చన్ అడిగింది, ఏమని ఇప్పుడు స్థానికత మీద ఎట్లా చేస్తారు, ఇప్పుడు అంత చేయడమా లేదంటే ఇక్కడ ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకు మనం చేయడమా అని అడిగినప్పుడు చెప్పినాం, సార్ ఇబ్బంది పడుతున్న వాళ్ళను ఫస్ట్ మనం ఆయా జిల్లాలకు పంపిస్తే సమస్య సాల్వ్ అవుతుంది. ఇంకా ఇంటర్ డిస్ట్రిక్ట్ అంటే స్పౌజెస్ విషయం, ఎందుకంటే భార్య ఒక జిల్లా భర్త ఒక జిల్లా చాలా ఇబ్బందులు పడుతున్నారు, వాటిని వీలైనంత ఫాస్ట్గా చేయాలి సార్. వీటితో పాటు అవకాశాలు ఉన్నంత వరకు మనం స్థానికత ఆధారంగా మనం ఈ బదిలీ అనేది జరగాలి అనేది చెప్పడం జరిగింది. మన సూచన అంటే భవిష్యత్తులో వచ్చే, ఎందుకంటే ఈ 3 years ఏజ్ పెరగడం వల్ల ఈ 3 years రిటైర్మెంట్స్ లేవు, అది కూడా ఒక సమస్య. ఇప్పుడు ఈ 3 సంవత్సరాలలో ఈ 3 సంవత్సరాలలో కనుక రిటైర్మెంట్స్ ఉంటే 61 సంవత్సరం కాకుండా ఉంటే ఈ 3 సంవత్సరాల్లో జరిగే వేకెన్సీలను బట్టి వీళ్ళంతా కూడా అడ్జస్ట్ అయ్యేవారు. అదొక డిలేకు అదొక కారణం, ప్రమోషన్లు లేట్ కావడం ఒక కారణం, ఇదంతా జరుగుతుంది. ఇప్పుడు కమిటీ వేయడం జరిగింది. మరి ఆ కమిటీ రిపోర్ట్ కూడా మరి మొన్న ఇచ్చిన దాని ప్రకారం మళ్ళీ మ్యూచువల్ స్పౌజ్ మెడికల్ గ్రౌండ్ మాత్రమే చేయాలని చెప్పి చేసింది. మరి స్థానికత అంశం వచ్చినప్పుడు మళ్ళా 317 మళ్ళా రాష్ట్రపతి ఉత్తర్వులు కాదని రాష్ట్ర ప్రభుత్వం చేసే అధికారం. రాష్ట్ర ప్రభుత్వానికి ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్ చేసే అవకాశం మాత్రమే ఉంటుంది. ఆ ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్ చేస్తే మరి సర్వీస్ కోల్పోయే అవకాశం. సరే, మొన్న ఒక నాయకుడు మాట్లాడుతూ రూల్ 28 ప్రకారం ఏ జిల్లాలో అయినా వేసే అధికారం ప్రభుత్వానికి ఉంటారు, ఒక ఎగ్జామ్షన్ ఒక రూల్ పెట్టి వీళ్ళే నాయకులు ఆ రోజున రూల్ 28 రద్దు చేయాలి, రూల్ 28 ప్రభుత్వానికి ఏదో పైరవుల కోసం పెట్టుకున్నట్టుగా ఉంది, ఆ రోజు చేసిన వాళ్ళే ఇవాళ రూల్ 28 ప్రకారము అంటే క్యాబినెట్ సబ్ కమిటీ ఇచ్చి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత స్థానికత మీద వాళ్ళు ఏం మాట్లాడలేదని చెప్పి రూల్ 28 ప్రకారం చేయాలని అంటున్నారు. ఇది హాస్యాస్పదం. సో ఇదేంటంటే పూర్తిగా ఏంటంటే అవగాహన లోపం వల్లనే చాలా అంటే ఇప్పుడు సంఘంగా అంటే దీని ఇంప్లిమెంటేషన్ లో ప్రాబ్లమ్స్ జరిగింది. అది వేరు, ఎందుకంటే ఆప్షన్స్ తీసుకునే క్రమంలో సరి అయిన వసతులు డిఓ కార్యాలయాల్లో లేక, ర్యాంకులు కరెక్ట్ గా లేక చాలా జిల్లాల్లో చాలా ఇబ్బంది జరిగింది. అది చాలా ఖండించదగ్గ విషయం. ఆ రోజు మేము కూడా ఖండించినాం. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఇప్పుడు వీలైనంత వరకు వాళ్ళకి న్యాయం చేయాలి. ఆ న్యాయం చేయాలనేది మనం భవిష్యత్తులో అవుతున్న ఖాళీల దృష్ట్యా వాటిని చేస్తే సూపర్ న్యూమరీ పోస్టులు క్రియేట్ చేయాలి. ఈ సమస్య ఒకేసారి పరిష్కారం కావాలంటే సూపర్ న్యూమరీ పోస్ట్ క్రియేట్ చేయాలి. ఇట్లా చేయడం వల్ల ఏంటంటే ఈ డిమాండ్ ఉన్న జిల్లాలలో కొంతకాలం దాకా రిక్రూట్మెంట్స్ ఉండవు. అది ఆ సమస్య. ఈ సమస్య ప్రభుత్వం మరి ఏ విధంగా చేస్తుంది అనేది ఆలోచన. అంటే మేమైతే సూపర్ న్యూమరీ పోస్టులు క్రియేట్ చేసైనా సరే దీనికి ఒక పరిష్కారం చూపించాలనేదే ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ప్రభుత్వం కూడా సానుకూలంగానే అంటే ఈ సమస్యను పరిష్కరించాలనే ఆలోచన ఉంది. కాకపోతే మళ్ళీ న్యాయపరమైనటువంటి చిక్కులు రావద్దు అనే ఆలోచనతోటి కొంచెం ఆచితూచి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఓకే సార్, మంచి క్లారిఫికేషన్ ఇచ్చారు. హలో ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో టిల్ ద ఎండ్. ఇలాంటి మరిన్ని సక్సెస్ఫుల్ అండ్ ఇన్స్పిరేషనల్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ వైఎస్ కల్చరల్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. మీకు ఇంకేమైనా ఐడియాస్ ఆర్ సజెషన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ బటన్ పక్కన చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి సో దట్ మీకు వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ us. కీప్ సపోర్టింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బై బై, టేక్ కేర్.